ఓకే లెటర్స్ ఓకే ఇదంతా ఇచ్చారండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఒకసారి చదవండి. రెఫర్ ద కోడ్స్ కండిషన్స్ అండ్ ద సెలెక్ట్ ది కరెక్ట్ కోడ్ ఫర్ జూపిటర్ అన్నటువంటి వర్డ్కి కరెక్ట్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, జూపిటర్ అన్నటువంటిది క్వశ్చన్. సో ఏం చెప్పాను రాసుకున్నామన్నాను, అవునా. జూపిటర్ ఓకే. అయితే కండిషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ రాసుకున్న తర్వాత కండిషన్స్ చదవాలని చెప్పాను. కండిషన్స్ ఒకసారి చూడండి. ఇఫ్ ఏ లెటర్ ఈస్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ వొవల్, ఏదైనా ఒక అక్షరము దాని తర్వాత వొవల్ వచ్చినట్లయితే ఓకేనా ఇట్ విల్ బి కోడెడ్ యాజ్ 7. ఓకేనా ఆ లెటర్ని 7గా కోడ్ చేయమంటున్నారు. అంటే ఏదైనా ఒక లెటర్ కావచ్చు, ఏబిసిడీలలో ఓకేనా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైనా సరే ఏ ఆల్ఫాబెట్ తర్వాత అయితే వొవల్ వస్తుందో ఓకేనా వొవల్ వచ్చినట్లయితే ఓకేనా అప్పుడు ఆ ఆల్ఫాబెట్ ప్లేస్లో 7 తీసుకోవాలి, వొవల్ ప్లేస్లో కాదు. వాళ్ళు ఒకసారి చదవండి. ఇఫ్ ఏ లెటర్ ఈస్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ వొవల్ అన్నారు. వొవల్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, AEIOU అన్నటువంటి అక్షరాలను వొవల్స్ అంటారు, అవునా ఆల్ఫాబెట్స్ని. సో ఇఫ్ ఎ లెటర్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ వొవల్ అంటే ఒక లెటర్ తర్వాత వొవల్ వచ్చినట్లయితే ఆ లెటర్ ప్లేస్లో 7 తీసుకోమంటున్నారు, అవునా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఓకేనా వొవల్స్ ఏమేమి ఉన్నాయో మనం చెక్ చేయాలి. ఇది ఫస్ట్ కండిషన్, ఓకేనా. సెకండ్ కండిషన్ ఒకసారి చూద్దాం. ఇఫ్ ఎ వర్డ్ ఎండ్స్ విత్ ఏ వొవల్, ఆ ఇచ్చినటువంటి వర్డ్ వొవల్తో ఎండ్ అయినట్లయితే, ఇక్కడ వొవల్తో ఎండ్ అవుతుందా, వొవల్తో ఎండ్ కావట్లేదు. ఆర్ అనేది వొవల్ అనేటటువంటి అక్షరమే కాదు. సో కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ కండిషన్ ఎలిమినేట్ చేసి ఇప్పుడు సింపుల్గా మనం ఫస్ట్ కండిషన్ మాత్రం తీసుకుందాము. ఓకేనా వొవల్స్ ఏంటో ఒకసారి చూద్దాము. వొవల్స్ ఏంటి, AEIOUలో జే వొవల్ కాదు, యు అన్నటువంటిది వొవల్, పి అన్నటువంటిది వొవల్ కాదు, ఐ అన్నటువంటిది వొవల్, టీ అన్నటువంటిది కాన్సనెంట్ అవుతుంది, ఓకేనా ఈ అన్నటువంటిది వొవల్ అనేది జరుగుతుంది, అవునా. అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని వొవల్స్ ఉన్నాయి, ఓన్లీ 3 వొవల్స్ ఉన్నాయి. వాళ్ళు కండిషన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ఏ లెటర్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ వొవల్, ఓకేనా ఒక అక్షరము దాని తర్వాత వొవల్ వచ్చినట్లయితే, ఓకేనా ఒక అక్షరము దాని తర్వాత వొవల్ వచ్చినట్లయితే ఓకేనా ఆ అక్షరం ప్లేస్లో 7 తీసుకోమంటున్నారు. వొవల్ ప్లేస్లో కాదు, అక్షరం ప్లేస్లో 7. సో అక్షరం ప్లేస్లో 7 ఓకేనా, అంటే కాన్సనెంట్స్ ఉన్నాయి కదా, ఆ కాన్సనెంట్స్ ప్లేస్లో 7 ఓకేనా. అయితే ఇంక రిమైనింగ్ అని ఇంకా వొవల్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలో మనకు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి దాని యొక్క కోడ్స్ యాజ్ ఇట్ ఈస్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా యూ యొక్క కోడ్ వర్డ్ ఏంటి, అట్ కదా, అట్. ఓకే ఐ యొక్క కోడ్ వర్డ్ ఏంటి, 6. ఈ యొక్క కోడ్ వర్డ్ ఏంటి, 4. ఆర్ యొక్క కోడ్ వర్డ్ ఏంటి, 9. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 7 at 7 6 7 4 9 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇచ్చినటువంటి కండిషన్స్ని జస్ట్ మనం ఒకసారి చెక్ చేస్తేనే చాలు, ఓకేనా. హెవీగా కూడా మనం థింక్ చేయాల్సిన పని లేదు. క్వశ్చన్ ఒకసారి రాసుకున్నామా, కండిషన్ ఒకసారి చెక్ చేసి ఏ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఆ కండిషన్ మాత్రం తీసుకొని ఇంకొక కండిషన్ రిమూవ్ చేస్తాము. ఆ కండిషన్లో వాళ్ళు ఏం ఆపరేషన్ చేయమన్నారు, ఓకేనా, ఈ విధంగా ఇంటర్చేంజ్ చేయమండమా లేదా ఆ ప్లేస్లో ఏదైనా నెంబర్ని రీప్లేస్ చేయమని చెప్పడమా. సో ఏదైతే చెప్పారో దాని ఆపరేషన్ మాత్రం చేసి రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ ఏదైతే ఉందో దానికి కోడ్ వర్డ్ దాని యొక్క కోడ్ మాత్రం మనం తీసుకొని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అదే మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఓకే అండి, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ ద సమ్ ఆఫ్ నెంబర్ క్లస్టర్స్ 395 and 727 ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ 101112 అని ప్రొవైడ్ చేయడం జరిగింది, అవునా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నెంబర్ క్లస్టర్స్ అంటే ఏంటి, ఓకేనా. ఈ 2 నెంబర్స్ కాంబినేషన్స్తో మనకి 101112 అనేది ఇవ్వడం జరిగింది. అయితే ద సేమ్ కోడ్ సమ్ ఆఫ్ నెంబర్స్ క్లస్టర్స్ అన్నారు. 276 and 957ని ఎలా రాసుకోవచ్చు అంటున్నారు, 11 12 13 ఓకేనా, 111 213గా రాయొచ్చు అంటున్నారు. అయితే సేమ్ లాజిక్ ప్రకారము 689 877 ఏ విధంగా రాసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఒకసారి చూద్దామా. సో ఫస్ట్ టైం ప్రొవైడ్ చేశారు 395 727 ఓకేనా. ఈ 2 నెంబర్స్ని ఓకేనా ఎలా రాసుకోవచ్చు అంటున్నారు, 101112గా రాసుకోవచ్చు అంటున్నారు, అవునా. నెక్స్ట్ 2 నెంబర్స్ ఏంటి ఒకసారి చూడండి, 276 నెక్స్ట్ వచ్చేసి 957 ఎలా రాసుకోవచ్చు అంటున్నారు, 111213 అవునా. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ద సమ్ ఆఫ్ నెంబర్ క్లస్టర్స్ అన్నారు, ఓకేనా. ఒకసారి సమ్ చూడండి, 3 + 7 ఎంత, 10. 9 + 2 ఎంత అండి, 11. 5 + 7 ఎంత, 12. సో ఈ లాజిక్ ప్రకారం ఇచ్చారు. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ లాజిక్ వాడారో అది మనం కనుక్కునేసి ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. సెకండ్ వన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం, 2 + 9
11, 7 plus 5, 12, 6 plus 7, 13. సో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోయింది కదా. సో మరి అడిగినటువంటి క్వశ్చన్ అయితే ఒకసారి మనం చెక్ చేస్తే చాలు. 689, ఓకేనా, 877, ఓకేనా. ఫస్ట్ 2 నెంబర్స్, 6 + 8 ఎంత, 14. నెక్స్ట్ 8 + 7 ఎంత, 15. నెక్స్ట్ 9 + 7 ఎంత, 16. సో 14, 15, 16 అన్నటువంటిది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్. సో అంటే క్వశ్చన్ చూసి అది ఏ లాజిక్ ప్రకారం ఇచ్చారో అది మనం కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుందండి. అంటే హెవీగా మనం అంతా థింక్ చేయాల్సిన పని లేదు, మనకు సింపుల్గానే ఒక్కొక్కసారి అర్థమైపోతుంది. సో ఈ లాజిక్ ప్రకారమే వీళ్ళు ఇచ్చారనేసి. కొన్ని క్వశ్చన్స్ చాలా చూడడానికి కొంచెం పెద్దదిగా మనకి ఓకేనా లాంగ్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, లార్జ్ క్వశ్చన్ లాగా ఏందిరా ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చారు అనిపిస్తూ ఉంటుంది. అంత పెద్ద క్వశ్చన్ ఏముంటుంది, ఆ క్వశ్చన్ ఒకసారి చదివి ఒక లాజిక్ పట్టేసినామంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా. ఓకే, ద వర్డ్ ఆరెంజ్ హ్యాస్ బిన్ కోడెడ్. ఓకేనా, మనం ఆల్ఫాబెట్స్ చూసి కోడెడ్ యూజింగ్ యాజ్ డిఫరెంట్ కోడ్స్ అంట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆరెంజ్ అన్నటువంటి వర్డ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్గా రాయడం జరిగింది. కాకపోతే ఇందులో ఏ కోడో మనం కనుక్కోవాలి. ఆరెంజ్ అన్నటువంటి వర్డ్ని ఏ కోడ్గా రాస్తే మనకు ఆన్సర్ సరిపోతుంది అని అడుగుతున్నారు. ఇఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ ఈస్ కోడెడ్ యాజ్ ఓకేనా ఫిష్ అన్నటువంటిది, ఓకేనా రైట్ ద వర్డ్ ఫిష్. ఆర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఫిష్ అన్నటువంటి వర్డ్ని జీకేవిఎల్గా మనం రాసినట్లయితే, ఓకేనా, ఫిష్ అన్నటువంటి వర్డ్ని జీకేవిఎల్గా రాసినట్లయితే మరి ఆరెంజ్ అన్నటువంటి వర్డ్ని ఎలా రాయొచ్చు అంటున్నారు. ఓకేనా. ఫిష్ ఎఫ్ వాల్యూ ఎంతండి? సో మనకి ఏ లాజిక్, ఎఫ్ జీ, ఓకేనా, ఆపోజిట్ ఆల్ఫాబెట్సా కాదు, ఐకి ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ కాదు. మనకి ఏ లాజిక్ థాట్ ప్రాసెస్ రన్ అవునప్పుడు ఏం చెప్పానండి, ఒక దాని యొక్క నెంబరింగ్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందని చెప్పాను. ఓకేనా. ఎఫ్ యొక్క నెంబర్ ఎంత, 6, ఐ వాల్యూ ఎంత, 9, ఎస్ వాల్యూ ఎంత అండి, 19, హెచ్ వాల్యూ ఎంత, 8. అవునా. అయితే జీ వాల్యూ ఎంత అండి, 7, కే వాల్యూ ఎంత అండి, 11, వి వాల్యూ ఎంత, 22, ఎల్ వాల్యూ ఎంత, 12. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా 6 నుంచి 7 రావాలంటే +1, ఓకేనా. 9 నుంచి 11 రావాలంటే +2, ఓకేనా. 9 నుంచి 22 అంటే +3, 8 నుంచి 12 రావాలంటే +4. సో క్లియర్గా మనకు అర్థమైపోయింది ఏ లాజిక్ ప్రకారం వెళ్తున్నారు. +1, +2, +3, +4, +1, +2, +3, +4. ఓకేనా. అయితే ఓ వాల్యూ ఎంత, ఓ స్టాండర్డ్ వాల్యూ, ఓకేనా, 15. ఆర్ వాల్యూ ఎంత అండి, 18. ఏ వాల్యూ ఎంత, 1. ఎన్ వాల్యూ ఎంత అండి, 14. జీ వాల్యూ ఎంత, 7. ఈ వాల్యూ ఎంత, 5. ఓకేనా. ఏ లాజిక్ ప్రకారము +1, +2, +3, +4. ఓకేనా. +1 అంటే ఎంత, 16 రావాలి. +2 అంటే ఎంత, 20. +3 అంటే 4. అంటే సింపుల్గా చెప్తున్నానండి, 15కి 1 యాడ్ చేస్తే 16, 18కి 2 యాడ్ చేస్తే 20. ఓకేనా. 1కి 3 యాడ్ చేయాలి కదా, సో కాబట్టి 4. సో 14కి 4 యాడ్ చేస్తే ఎంత అండి, 18. ఓకేనా. నెక్స్ట్ 7కి ఎంత యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి. 7 + 5 ఎంత, 12. ఓకేనా. సో 5 యాడ్ చేస్తాం, 5 + 6 ఎంత, నెక్స్ట్ 11 యాడ్ చేయాలి. ఓకేనా, 11 యాడ్ చేయాలి. 6 యాడ్ చేసినట్టయితే 11 అవుతుంది. అవునా. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 16 అంటే ఏంటి, పి. 16 వాల్యూ అంటే పి. 20 అంటే టీ. ఓకేనా, డి. ఓకేనా. 18 అంటే ఏంటండి, 18 అంటే ఆర్. 12 అంటే ఎల్. ఓకేనా, కే. 11 అంటే కే. సో PTDRLK. సో కోడ్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో సింపుల్ అండి. ఓకేనా. ఏ లాజిక్ ప్రకారం ఇచ్చారో అది మనం కనుక్కొని దాన్ని మనం క్లియర్ కట్గా మనం తెలుసుకునేస్తే సరిపోతుంది. ఓకేనా. సో అయితే ఇక్కడ ఒకసారి అడిషన్ చేసేటప్పుడు ఇక్కడ ఏ లాజిక్ ప్రకారం అయితే ఇచ్చారు, ఇక్కడ 4 ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. సో +1, +2, +3, +4 చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఇచ్చారు, 6 ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. సో కాబట్టి +1, +2, +3, +4, +5, +6 వరకు చేయడం జరిగింది. సో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటే అన్ని టైమ్స్ మనం ప్లస్ చేసుకుంటే ఇంక్రిమెంట్ ఆర్డర్లో వెళ్తే సరిపోతుంది. ఓకేనా. సో PTDRLK అనేటువంటిది కోడ్ 4 దగ్గర ఉంది. సో కోడ్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. అది ఆప్షన్ సి దగ్గర ఇచ్చారు. క్లియర్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ 67 క్యాన్ బి రిటన్ యాజ్ 1764, 93 క్యాన్ బి రిటన్ యాజ్ 729. అయితే ఏ లాజిక్ ప్రకారం అయితే ఈ 2 కోడ్ వర్డ్స్ రాశారో మరి 74 అదే లాజిక్ ప్రకారం రాసినట్లయితే మన ఆన్సర్ ఏమవుతుంది అని అడిగారు. అవునా. క్లియర్. అయితే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో 6, 7. ఓకేనా. 6 + 7 ఎంత, 13. సో 13 టు
13 ఒకట్ల 13 మనం 13వ టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తే ఇది పాసిబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. 13 టేబుల్ ఏదైతే క్యాన్సిల్ కావట్లేదు. సో 9 + 3 ఎంత 12. సో 12 టేబుల్లో క్యాన్సిల్ కావట్లేదు. మరి ఏ లాజిక్ ప్రకారం ఇచ్చారు? దీని వాల్యూ అయితే కొంచెం పెద్ద వాల్యూ లాగా అనిపిస్తుంది, మనకు సరిగ్గా థాట్ ప్రాసెస్ రన్ కావట్లేదు. సో 729 చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 729 2 వాల్యూస్గా మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఎలా రాసుకోవచ్చు అండి? ఎయిదర్ 27 స్క్వేర్ లేదా 9 క్యూబ్గా రాసుకోవచ్చు. అవునా? 9 క్యూబ్గా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇది మనం 9 క్యూబ్గా రాస్తే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 9 క్యూబ్ లాగా మనం రాసినట్లయితే ఓకే, ఇక్కడ 93 రావడానికి 9 × 3 రాసుకున్నట్లు మీనింగ్. అయితే మరి ఆ లాజిక్ ప్రకారం 9 యొక్క క్యూబ్ 729 అయింది అనుకుందాం. అప్పుడు 6⁻7 అవ్వాలి కదా. ఓకేనా? 6⁻7 అవ్వాలి. 6⁻7 పాసిబుల్ రావట్లేదు. ఓకేనా? ఎందుకంటే 6⁻7 ఎనీథింగ్ 6తోనే ఎండ్ అవ్వాలి. అవునా? కానీ ఇక్కడ 6తో ఎండ్ అవ్వట్లేదు. సో ఈ లాజిక్ అయితే కాదు. అవునా? మరి ఏం తీసుకుందామండి? సో డెఫినెట్గా 27 స్క్వేర్ రూపంలో మనం తీసుకుందాము. 27 స్క్వేర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 27 స్క్వేర్ ఈక్వల్ టు 729. అవునా? కానీ మరి వాళ్ళు ఇక్కడ 27 ఇచ్చి ఉండొచ్చు కదా, 93 ఇచ్చారు. ఎలా వచ్చింది ఒకసారి చూడండి. సింపుల్గా నేను మీకు ఒకసారి క్లియర్ కట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఓకేనా, ఈ 93 అన్నటువంటి నెంబర్ని సో 27 ఎలాగా మారిందంటే ఒకసారి చూడండి. ఈ 9 × 3 ఉంది చూసారా, ఈ ఇండివిజువల్ డిజిట్స్ 9 × 3 మల్టిప్లై చేస్తే మనకి 23 రావడం జరిగింది సార్, 27 రావడం జరిగింది. సో 9 × 3 చేస్తే 27. సో దాని యొక్క స్క్వేర్ని చేశారు, ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. 6 × 7 చేస్తే ఎంత అండి? 6 7 ఎంత? 42. 6 7 ఎంత? 42. ఆ 42 యొక్క స్క్వేరే 1764. అంటే ఏదైతే మనకి లాజిక్ అనేది ప్రొవైడ్ చేశారో ఆ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేసి దాని స్క్వేర్. ఓకేనా? ఆ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చినటువంటి నెంబర్ యొక్క స్క్వేర్ అంతే. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి 93 తీసుకున్నాము అంటే 9 × 3 ఇండివిజువల్ డిజిట్స్ని మల్టిప్లై చేసామా 27, దాని యొక్క స్క్వేర్ ఆన్సరే 729. అయితే ఇక్కడ కూడా 6 7 ఎంత? 42 స్క్వేర్ ఎంత? 1764. మరి సేమ్ లాజిక్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? 7 4 ఎంత? 7 4 28 అండి. సో 28 స్క్వేర్ ఎంత? 784. ఏ ఆప్షన్ అండి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో అంటే ఒక్కొక్క లాజిక్ ఉంటుందండి. సో అందుకే మనం 2-3 రకాలుగా ట్రై చేయాలి. ఒకసారి క్యూబ్తో మనం ట్రై చేసాము, ఆ లాజిక్ ప్రకారం మనం వర్కౌట్ అవ్వలేదు. స్క్వేర్తో ఒకసారి ట్రై చేసాము. మీకు ఎలా తెలుసు సార్ మరి 27 స్క్వేర్ వాల్యూ 729 అని చెప్పేసి, 9 క్యూబ్ వాల్యూ 729 అంటే అవి కొన్ని మనం చదివి కొన్ని బేసిక్ వాల్యూస్ అనేది మనం తెలిసి పెట్టుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. బికాస్ స్క్వేర్ వాల్యూస్ ఒక 30 తెలిసి పెట్టుకోండి. ఓకేనా? 30 స్క్వేర్ వాల్యూస్ తెలిసి పెట్టుకోండి. క్యూబ్ వాల్యూస్ అట్లీస్ట్ 20 అయినా తెలుసుకోవాలి. సో అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఈజీ వేగా మీకు మంచిగా థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది. సో 5 క్యూబ్ వాల్యూ రీసెంట్గా ప్రీవియస్ క్లాస్లో కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 క్యూబ్ ఓకేనా, 5 స్క్వేర్ వాల్యూస్ ఎలా అంటే అవి మనం తెలుసుకోవడం వల్ల మనకు లాజిక్ థాట్ ప్రాసెస్ ఫాస్ట్గా రన్ అవుతుంది. కొన్ని బేసిక్ వాల్యూస్ మనం తెలుసుకోవాలండి. అలా తెలుసుకున్నట్లయితే ఇటువంటి లాజిక్స్ అనేది ఈజీగా మిగిలిన వాళ్ళకంటే మనం తొందరగా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు చూడండి, ఛార్జర్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 60 అన్నారు. అవునా? సో ఛార్జర్ అనేటువంటిది 60 రావాలంటే పాసిబుల్ ఏంటి? మనకి ఏ లాజిక్ థాట్ ప్రాసెస్ రన్ అవునప్పుడు ఏం చెప్పాను? ఇండివిజువల్ డిజిట్స్ యొక్క నెంబరింగ్ తీసుకుంటే చాలు సార్, ఇండివిజువల్ ఆల్ఫాబెట్స్ యొక్క నెంబరింగ్ తీసుకుంటే చాలు. ఆ ఇండివిజువల్ నెంబరింగ్ని అడిషన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం, సరిపోతుంది. ఓకేనా? సి వాల్యూ ఎంత? 3. ఓకేనా? హెచ్ వాల్యూ 8, ఏ వాల్యూ 1, ఆర్ వాల్యూ ఎంత అండి? 18. ఓకేనా? జీ వాల్యూ ఎంత? 7, ఈ వాల్యూ 5, ఆర్ వాల్యూ 18. ఓకేనా? అన్నీ ఒకసారి సమ్ చేయండి. 3 + 8 ఎంత? 11, 11 + 1 12, 12 + 18 30, 30 + 7 37, 37 + 5 37 + 5 42, 42 + 18 60. సరిపోయిందా? సరిపోయింది. అయితే మరి సేమ్ లాజిక్ ప్రకారం టాపర్ మీరు కూడా నాతో పాటు మంచిగా సాల్వ్ చేయండి. సో టాపర్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో టీ వాల్యూ ఎంత? 20, ఓ వాల్యూ ఎంత? 15. ఓకేనా? పీ వాల్యూ ఎంత అండి? 16, ఈ వాల్యూ ఎంత? ఈ వాల్యూ ఎంత? 5, ఆర్ వాల్యూ ఎంత? 18. ఒకసారి చెక్ చేద్దామా? సో అడిషన్ చేసేటప్పుడు కన్వీనియంట్గా జీరోస్ వచ్చే విధంగా మనం అడిషన్ చేస్తే కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 16 ఎంత? 32. ఓకేనా? 32 ఒక 18, 32 18 ఎంత? 50, 15 ఎంత? 15 ఒక 5 ఎంత? 20, 50 + 20 ఎంత అండి? 70, 70 + ఒక 20 90.
సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో యాడ్ చేసేటప్పుడు మనకి కన్వీనియంట్గా ఉండే విధంగా యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు 20 + 15 అంతే, సో 35 + 16 51 ఇలా యాడ్ చేయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండదు. ఓకేనా, అడిషన్ చేసేటప్పుడు కూడా ఇది కూడా ఒక చిన్న టెక్నిక్స్ అండి, ఇంకేం లేదు. ఇప్పుడు 16 అయితే 32 అందరికీ తెలుసు. 32కి 18 యాడ్ చేస్తే, సో 18 అనేది యాడ్ చేస్తే ఈజీగా 50 రావడం జరుగుతుంది. సో 50, ఈ 15 + 5 ఎంత 20. సో 50 + 20 ఎంత, సో 50 + 20 70, 70కి 20 అంటే 70 + 20, సో ఆన్సర్ 90. సో అడిషన్ చేసేటప్పుడు కూడా మనం ఈ విధంగా జీరోస్ వచ్చే విధంగా యాడ్ చేసుకున్నట్లయితే ఈజీగా క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడప్ అవుతుంది, అంతే ఇంకేం లేదు. ఓకేనా, ఓకే అండి. సో ఇంతటితో సో ఏదైనా కోడింగ్ డీకోడింగ్ టాపిక్ పరంగా సో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటే క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. మ్యాథమెటికల్ సైన్స్ అంటే సింబల్స్ అండి, ఎయిదర్ ప్లస్ మైనస్. ఓకేనా, సో దట్ క్యాన్ బి సీక్వెన్షియలీ రీప్లేస్ వై, అంటే వై అనేటటువంటి ప్లేస్ దగ్గర ఏ సింబల్స్ని రీప్లేస్ చేస్తే బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అని అడుగుతున్నారు. అంటే ఏం లేదండి, గివెన్ ఈక్వేషన్ అంటే ఏం ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 32y 8y 16y 8y 8 అంటే ఈ y అన్నటువంటి ప్లేస్ దగ్గర, ఈ y అనేటటువంటి ప్లేస్ దగ్గర ఏ సింబల్స్ని రీప్లేస్ చేస్తే, అంటే 4 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ఆప్షన్స్ని మనము రీప్లేస్ చేసినట్లయితే ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అని అడుగుతున్నారు. అవునా, సో 1 by 1 మనం ఒకసారి చెక్ చేద్దాము. దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ వెరిఫికేషన్ తప్ప ఇంకేం చేయలేమండి. ఓకేనా, ఏదైతే గివెన్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారో దాన్ని 1 by 1 మనం చెక్ చేసుకుంటూ వెళ్దాము. సో ఏ ఆప్షన్ అయితే సాటిస్ఫై అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. క్లియర్, సో ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. సో ప్రొవైడ్ చేసినటువంటి ఈక్వేషన్ ఏంటి, 32, దాని తర్వాత y అనేటటువంటిది ఆల్ఫాబెట్ అనేది ప్రొవైడ్ చేశారు, అక్కడ మాత్రం కొద్దిగా గ్యాప్ అండి. 32 8, దాని తర్వాత 16 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అండ్ దెన్ 8, లాస్ట్లో కూడా 8. అవునా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకుని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఏం ప్రొవైడ్ చేస్తారు, y అనేటటువంటి ప్లేస్లో ఫస్ట్ ఏంటి డివైడెడ్ బై సింబల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటి y అనేటటువంటి ప్లేస్లో ఇంటూ తీసుకుందామండి. ఓకేనా, నెక్స్ట్ 16 తర్వాత కూడా y ఇచ్చారు కదా, సో అంటే థర్డ్ y, ఫస్ట్ వైకి ఫస్ట్ సింబల్, సెకండ్ వైకి సెకండ్ సింబల్, థర్డ్ వై ప్లేస్లో థర్డ్ సింబల్ ఏమి ఇచ్చారు, ఈక్వల్ టు ఇచ్చారు, ఈక్వల్ టు ఇవ్వడం జరిగింది. ఓకేనా, థర్డ్ వై చోట ఇంటూ అనేది మనం రీప్లేస్ చేసుకుందాం. ఓకేనా, ఒకసారి ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేద్దాము. ఇది అక్యురేట్గా సాటిస్ఫై అయినట్లయితే లేదా బ్యాలెన్స్ అయినట్లయితే ఇదే మన ఆన్సర్ అవుతుంది, లేదా సెకండ్ ఆప్షన్ మళ్ళీ మనం చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 1 by 1 మనం చెక్ చేసుకుంటే ఏదైతే ఏ ఆప్షన్ అయితే మనకి గివెన్ ఈక్వేషన్కి సాటిస్ఫై అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దామండి. సో 32/8 మీకు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ సాల్వ్ చేసేటప్పుడు మనకి బాడ్మాస్ రూల్ కూడా తెలియాలి, అంటే వి బాడ్మాస్ అంటామండి. ఓకేనా, అంటే ఆర్డరింగ్ ప్రకారం. ఓకేనా, విన్క్లమ్ అంటారు, అంటే బార్ సింబల్. సో బార్ సింబల్ ప్రొవైడ్ చేసినప్పుడు ఫస్ట్ మనం అదే సాల్వ్ చేయాలి. ఓకేనా, దాని తర్వాత బి అంటే బ్రాకెట్స్ ఒకవేళ ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ ప్రియారిటీ బ్రాకెట్స్కి ఇవ్వాలి. సో ఈ విధంగా వి బాడ్మాస్ అంటారు. ఒకసారి చూద్దాం, వి బాడ్మాస్. వి అంటే విన్కులం అంటారండి. ఓకేనా, అంటే బార్ సింబల్ అని మీనింగ్, బార్ సింబల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బి అంటే ఏంటి, బ్రాకెట్. ఓ అంటే ఏంటి, ఆఫ్ అంటే ఏం లేదండి, మల్టిప్లికేషన్ చేయడం అన్నమాట. ఓకేనా, ఇంకా రిమైనింగ్ అని మనకు తెలుసు, ఒకసారి అబ్జర్వ్ చేయండి చెప్తాను. డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ ఆర్డరింగ్ ప్రకారమే మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయినా ఈ ఆర్డరింగ్ ప్రకారమే మనం సాల్వ్ చేయాలి. ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ అంటే 32/8 × 16 ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ సింబల్ డివైడ్ ఇంటూ ఇచ్చారు. ఈ వి బాడ్మాస్ ఆర్డరింగ్ ప్రకారము ఫస్ట్ మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలో చూద్దాము. ఫస్ట్ విన్కులం ఇక్కడ ఏమైనా బార్ సింబల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, లేదు. నెక్స్ట్ బి బ్రాకెట్ అనేది ఏమైనా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారా, లేదు. నెక్స్ట్ ఏంటి ఓ ఆఫ్ అనేటటువంటి వర్డ్ పదం ఏమైనా ఉందా, లేదు. నెక్స్ట్ ఏంటి డి అంటే డివిజన్ అనేటువంటి సింబల్ ఉంది కదా ఇక్కడ ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 32/8. సో ఫస్ట్ మనము దీన్ని సాల్వ్ చేయాలి. 32/8 అంటే 4 × 16 = 8 × 8 ఎంత అండి, 8 8 = 64. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 4 × 16 ఎంత, 16 4 = 64. 64 = 64. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవ్వడం జరిగింది. అవునా, సో ఏదైతే y అనేటటువంటి ప్లేస్లో ఏ సింబల్స్ని రీప్లేస్ చేస్తే ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి అంటున్నారు. కరెక్టా, సో మరి ఇక్కడ బ్యాలెన్స్ అవ్వడం జరిగింది కాబట్టి క్లియర్గా మనం చెప్పొచ్చు ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. కుదిరితే మీరు నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు అర్థం అవుతుంది ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవ్వదు. ఓకేనా, సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ క్యూ మీన్స్ ప్లస్, జే మీన్స్ ఇంటూ, టీ మీన్స్ మైనస్, కే మీన్స్ డివైడెడ్ బై సింబల్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అవునా, ఒకసారి ఈక్వేషన్ నేను రాస్తానండి మీకు క్లియర్గా అర్థం కావడం కోసం. 52k
4Q 6J 12T8 అవునా? ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో 52 కదా, ఓకే. కే అంటే మీనింగ్ ఏంటండి? కే మీన్స్ డివైడెడ్ బై అని ప్రొవైడ్ చేశారు. కే మీన్స్ డివైడెడ్ బై, అవునా? నెక్స్ట్ ఫస్ట్ నెంబర్స్ మనం రాసుకునేద్దామండి, మనకి అదే బెటర్, ఓకేనా? 6 12 8, ఓకే. తర్వాత మనం సింబల్స్ ఈజీగా రాసుకొని ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు మన ఆన్సర్ ఏం రాబోతుంది అనేసి, అవునా? సో క్యూ మీన్స్ ఏంటి? క్యూ మీన్స్ ప్లస్ అని ప్రొవైడ్ చేశారు, అవునా? నెక్స్ట్ జే మీన్స్ ఇంటూ, నెక్స్ట్ టీ మీన్స్ మైనస్ అనేది ఇవ్వడం జరిగింది, అవునా? ఓకే, ఒకసారి దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో వి బాడ్ మాస్, ఒక నా ప్రీవియస్ క్వశ్చన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వి బాడ్ మాస్ అంటే ఏంటి? ఆర్డర్ ఫస్ట్ విన్కలం అంటే బ్రాకెట్ బార్ సింబల్ ఉండాలి, లేదా బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్ అనేటటువంటి పదం ఉండాలి, లేదంటే డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఆర్డర్ అయితే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. చూద్దామండి, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మరి ప్రొవైడ్ చేసిన దాంట్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫస్ట్ ఏం ప్రియారిటీ ఇవ్వాలి? డివైడ్ ఉంది, ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, మైనస్ ఉంది, అవునా? సో దీంట్లో ఫస్ట్ మేజర్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలండి? ఖచ్చితంగా డివైడ్కి ఇవ్వాలి, అవునా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. 52/4 52/4 ఎంత? 13, అవునా? ప్లస్, ఓకేనా? నెక్స్ట్ 6 × 12 12 ఎంత అండి? 72 -8 ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? 13 - 8 5 72 + 5 77 మన ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో ఎలాగైనా క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత ఇంకా సింపులే కదా, ఓకేనా? అడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు చాలా ఈజీ. 13 - 8 5 72 + 5 77. సో మేజర్ ఆపరేషన్స్ ఎక్కడంటే, సో డివైడ్ ఇంటూ వచ్చినప్పుడు, అంటే డివైడెడ్ బై సింబల్ లేదా మల్టిప్లికేషన్ సింబల్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ డివైడ్కి ఇవ్వండి, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్. సో ఆ వి బాడ్ మాస్ అనేటువంటి ఆర్డర్ మనకు తెలిసినట్లయితే ఈజీగా మనం సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, పి మీన్స్ మల్టిప్లికేషన్. పదాల రూపంలో ఇచ్చారు, సింబల్స్ ఇవ్వలేదు. సో పదాల రూపంలో ఇచ్చినా మనకు అర్థమవుతుంది కదా. సో పి అంటే ఇంటూ, మల్టిప్లికేషన్ అంటున్నారు. క్యూ మీన్స్ సబ్ట్రాక్షన్ మీన్స్ మైనస్. క్లియర్? ఆర్ మీన్స్ అడిషన్ అంటే ఏంది బా? ప్లస్ సింబల్ తీసుకోవాలి. ఎస్ మీన్స్ డివిజన్ అంటే డివైడెడ్ బై, అవునా? సో ఇంకా డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఒకసారి చూద్దామండి. 15 ఫస్ట్ నెంబర్స్ రాసుకునేద్దాం. మీరు కూడా ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు కూడా ఫస్ట్ నెంబర్స్ రాసుకునేసేయండి. ఫస్ట్ గ్యాప్ ఇచ్చి ఎక్కడైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అక్కడ మీరు గ్యాప్ ప్రొవైడ్ చేసి నెంబర్స్ రాసుకునేసేయండి. దాని తర్వాత సింబల్స్ రాసుకోండి. రీప్లేసబుల్ సింబల్స్, పి అనేటువంటి ఆల్ఫాబెట్ దగ్గర ఇంటూ, ఓకేనా? క్యూ దగ్గర మైనస్. సో ఈ విధంగా ఏదైతే ప్రొవైడ్ చేశారో అది తీసుకోండి, మీకు చాలా బెటర్గా అనిపిస్తుంది, ఓకేనా? ఫస్ట్ నెంబర్స్ రాసుకునేద్దాం, మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఒకసారి చూద్దామండి. ఓకే, సో 15 5 10 4 2, అవునా? ఓకే, ఎస్ మీన్స్ వాట్? ఎస్ మీన్స్ డివైడెడ్ బై సింబల్. నెక్స్ట్ పి మీన్స్ ఇంటూ, నెక్స్ట్ క్యూ మీన్స్ మైనస్, లాస్ట్లో ఏం ప్రొవైడ్ చేస్తారు? ఆర్ మీన్స్ ఏంటండి? ప్లస్. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసి ఏదైతే మన ఆన్సర్ వస్తుందో అదే, ఓకేనా? ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ దీంట్లో దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? డివైడెడ్కి ప్రియారిటీ ఇవ్వాలి కదా. సో 15/5 ఫస్ట్ ఏంటండి? 15/5 15/5 ఎంత? 3. సో 3 × 10 - 4 + 2. నెక్స్ట్ ఏంటి? డివైడ్ తర్వాత దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? మల్టిప్లికేషన్ ప్రియారిటీ ఇవ్వాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 × 10 ఎంత? 30 30 - 4 + 2, ఓకేనా? 30 - 4 ఎంత? 26 26 + 2 ఎంత అండి? 28 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పి డినోట్స్ ఇంటూ అని ప్రొవైడ్ చేశారు. టీ డినోట్స్ మైనస్ ఎం డినోట్స్ ప్లస్ బి డినోట్స్ డివైడెడ్ బై సింబల్, అవునా? అయితే గివెన్ ఈక్వేషన్లో ఏం చెప్పానండి? ఫస్ట్ మనం నెంబర్స్ రాసుకునేస్తే ఆల్ఫాబెట్స్ ప్లేస్ తర్వాత సింబల్స్ మనం రాసుకోవచ్చు, ఓకేనా? సో ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్స్ ఫస్ట్ రాసుకునేద్దాం. 54, కొద్దిగా గ్యాప్ ఇచ్చి 9, కొద్దిగా గ్యాప్ ఇచ్చి 11, దాని తర్వాత 13 ప్రొవైడ్ చేశారు, దాని తర్వాత 17, అవునా? అయితే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ప్లేస్ లో మన సింబల్స్ తీసుకుంటే సరిపోతుంది. సో బి డినోట్స్ వాట్? బి డినోట్స్ డివైడెడ్ బై సింబల్. బి డినోట్స్ డివైడెడ్ బై సింబల్. నెక్స్ట్ టైం ఇచ్చారండి పి డినోట్స్ వాట్? ఇంటూ. పి డినోట్స్ వాట్? ఇంటూ. దాని తర్వాత టీ, ఓకేనా? టీ డినోట్స్ మైనస్ అండి. టీ డినోట్స్ మైనస్. ఎం డినోట్స్ వాట్? ఎం డినోట్స్ ప్లస్. ఓకే అండి, ఇలా రాసుకున్న తర్వాత మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో దీంట్లో ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? వి బాడ్మాస్ రూల్ ప్రకారము డివైడెడ్ బై సింబల్, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత ప్లస్ అంటే అడిషన్, దాని తర్వాత మైనస్ సబ్ట్రాక్షన్, అవునా? ఓకే, అయితే 54/9 ఫస్ట్ డివైడ్ కదా. 54/9 నైన్త్ టేబుల్లో 54 ఎన్ని టైమ్స్ అండి? 6 టైమ్స్. 6 × 11 -13 +17 6 × 11 ఎంత? 66, ఓకేనా? -13 + 17 అంటే ఎంత అండి? +4 66 + 4 70 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. సో ఫస్ట్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకు ప్రొవైడ్ చేసినప్పుడు ఫస్ట్ నెంబర్స్ రాసుకునేసేయండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి. దాని తర్వాత ఏం చేద్దాము?
ఏదైతే ఆల్ఫాబెటిక్ సింబల్స్ ప్రొవైడ్ చేస్తారో ఆ సింబల్స్ రాసుకునేసేయండి. ఓకేనా, ఆ సింబల్స్ రాసుకునేసి ఆర్డర్ ప్రియారిటీ ఇంపార్టెంట్. ఫస్ట్ డివైడ్కి ప్రియారిటీ ఇవ్వండి, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా, దానికన్నా ముందు ఒకవేళ బ్రాకెట్ ప్రొవైడ్ చేస్తే బ్రాకెట్, దానికన్నా మేజర్ ఏంటి విన్క్లమ్, బార్ సింబల్ కనుక ఎక్కడైనా ప్రొవైడ్ చేసినట్లయితే దానికి ప్రియారిటీ ఇవ్వాలి. ఇఫ్ ఏ రిప్రజెంట్స్ సబ్ట్రాక్షన్, ఓకే, ఇక్కడ పదజాలంతో ఇచ్చారు, వర్డింగ్స్తో ఇచ్చారు. సబ్ట్రాక్షన్ అంటే మైనస్, మనకు తెలుసు కదా. బి రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్, సేమ్ లాజిక్, సాల్వ్ చేసేద్దాం. సో ఏమి ఇచ్చారు, బ్రాకెట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఓకేనా, 3b 3 4 5 6, దాని తర్వాత బ్రాకెట్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ సి అనే ఆల్ఫాబెట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి 1. నేను జస్ట్ ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి చోట మాత్రమే గ్యాప్ ఇస్తున్నాను, క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. ఓకేనా, ఫస్ట్ 3, దాని తర్వాత ఇక్కడ మధ్యలో బి రావాలి కదా. సో బి మీన్స్ వాట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. బి రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్ అన్నారు, సో కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్, క్లియర్. దాని తర్వాత డి, ఓకేనా, డి రిప్రజెంట్స్ వాట్, అడిషన్ అని ఇచ్చారు, అవునా, అడిషన్. దాని తర్వాత ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా, ఏ రిప్రజెంట్స్ వాట్, సబ్ట్రాక్షన్. దాని తర్వాత సి అని ఇచ్చారు ఇక్కడ, ఓకేనా, సి రిప్రజెంట్స్ వాట్, సి రిప్రజెంట్స్ డివిజన్, సి రిప్రజెంట్స్ డివిజన్ అని ఇచ్చారు, అవునా. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మరి దేనికి ఇవ్వాలి, ఓకేనా, వి బాడ్మాస్ రూల్ ఆల్రెడీ చెప్పానండి. వి బాడ్మాస్ ఫస్ట్ విన్కులం అంటే బార్ సింబల్ ఉండాలి. బార్ సింబల్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే ఫస్ట్ ఆపరేషన్ దాన్ని చేయాలి, అవునా. ఇక్కడ బార్ సింబల్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు. సెకండ్ ఏంటి, బి అంటే బ్రాకెట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే, ఓకేనా, ఫస్ట్ ప్రియారిటీ బ్రాకెట్కి ఇవ్వాలి. దాని తర్వాత ఓ అంటే ఆఫ్ అండి, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ చేయాలని మీనింగ్, ఓకేనా. దాని తర్వాత డివిజన్ అంటున్నారు, ఓకేనా. సో అయితే ఇక్కడ డివిజన్ ముందా లేదా బ్రాకెట్ ముందా అంటే డెఫినెట్లీ బ్రాకెటే ముందు కదా. సో కాబట్టి ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నటువంటి ఆపరేషన్ సాల్వ్ చేసి దాని తర్వాత డివైడ్ చేద్దాము, క్లియర్. ఓకే, సో ఇప్పుడు బ్రాకెట్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇంటూ ప్రొవైడ్ చేశారు, ప్లస్ ప్రొవైడ్ చేశారు, మైనస్ ప్రొవైడ్ చేశారు, అవునా. మరి దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. సో 3 4 0 అంతా 12 ప్లస్ 5 - 6 ఏమవుతుంది, 5 - 6 ఏమవుతుంది, -1 అవుతుంది, -1 అవుతుంది, డివైడెడ్ బై 1. 12 - 1 ఎంత, 11, 11/1 ఎంత, 11. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్. సో బ్రాకెట్ ప్రొవైడ్ చేసినట్లయితే బ్రాకెట్కి ప్రియారిటీ ఇవ్వాలి డివైడ్ కన్నా ముందు, అవునా. ఎందుకు, వి బాడ్మాస్ ఆర్డర్ ఏం చెప్తుంది, ఫస్ట్ బ్రాకెట్, దాని తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్ వస్తుంది, క్లియర్. నెక్స్ట్, సో ఏం చెప్పానండి, సో ఎప్పుడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్స్ రాసుకునేద్దాము, తర్వాత ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్లో ఏదైతే సింబల్ ప్రొవైడ్ చేస్తారో దాన్ని తీసుకుందాం, చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలాసార్లు అడిగానండి, 1,00,000 సార్లు పైన అడుగుతారు, ఓకేనా. సో డెఫినెట్గా అందరూ సో మంచిగా గమనించగలరు. మీరు కూడా నాతో పాటు మంచిగా సాల్వ్ చేసుకొని రండి, తర్వాత నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది. సో చూద్దాం, ఫస్ట్ నెంబర్స్ ఏం ప్రొవైడ్ చేస్తారు, 2/3, 1/3, 7 7 5. ఓకే, చూద్దామండి. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎస్ కదా, ఎస్ మీన్స్ వాట్, డివైడ్ ఇచ్చారు, డివైడ్. నెక్స్ట్ క్యూ మీన్స్ వాట్, మైనస్ ఇచ్చారు, మైనస్. పి మీన్స్ వాట్, పి మీన్స్ ప్లస్. జస్ట్ అక్కడ వెరిఫై చేసుకొని తీసుకోవడమే, ఓకేనా. దాని తర్వాత ఆర్ మీన్స్ వాట్, ఆర్ మీన్స్ ఇంటూ ఇచ్చారు చూడు, ఆర్ మీన్స్ ఇంటూ, ఓకేనా, ఇంటూ, ఓకేనా. ఫస్ట్ ఇక్కడైతే ఇంకా బ్రాకెట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అకార్డింగ్ టు వి బాడ్మాస్ ప్రకారం ఫస్ట్ ప్రియారిటీ డివైడ్కి ఇవ్వాలి, అవునా. సో 2/3/1/3, 2/3/1/3, ఇది చాలా మందికి తెలియదండి, ఇది ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం, చూద్దామండి. 2/3/1/3 చూడండి ఒకసారి సైడ్లో, 2/3/1/3 అని ఇచ్చారు. ఇది ఎలా సాల్వ్ చేయాలంటే 2/3 రాసుకోండి ఫస్ట్ న్యూమరేటర్, అంటే ఒక ఫ్రాక్షన్లోనే సో 2 ఫ్రాక్షన్స్ మిక్సప్గా ఇస్తుంటారు. ఇలాంటిది ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ రాసుకొని డినామినేటర్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ అంటే డివైడెడ్ బై ఫామ్లో ఉన్నటువంటి ఆ నెంబర్స్ని, సో 1/3 ఎలా రాసుకోవాలి, ఇది మల్టిప్లికేషన్ రాసుకొని ఈ 1/3ని ఉల్టాలో రాసుకోవాలండి, 3/1 అవుతుంది, 3/1 అవుతుంది, ఓకేనా. మల్టిప్లికేషన్ రాసుకొని 3/1 అవుతుంది. సో 3 3 క్యాన్సల్. సో దీని టోటల్ వాల్యూ ఏమవుతుందండి, 2/1 అంటే 2 అవుతుంది, 2 మైనస్ 7 ప్లస్ 7 5 ఎంత, 7 5 35, అవునా. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 35 + 2 ఎంత, 37, 37 - 7 ఎంత అండి, 30 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ, క్లియర్. సో ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఆల్ఫాబెట్స్ ప్రొవైడ్ చేసి దానికి సింబల్స్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, నెంబర్స్ రాసుకునేస్తాము. సో నెంబర్స్ రాసుకొని బిట్వీన్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ చోట గ్యాప్స్ అనేది మనం ప్రొవైడ్ చేసుకొని ఏదైతే సింబల్స్ ఇచ్చారో తర్వాత రీప్లేస్ చేసుకుంటాము. సో రీప్లేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే చాలు, క్లియర్. క్యూ మీన్స్ ప్లస్, జే మీన్స్ ఇంటూ, ఈ విధంగా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారండి బలంగా. సో మనం ఏం చేయాలి, సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి నెంబర్స్ని రాసుకునేద్దాం, ఒక నెంబర్స్ని రాసుకుని తర్వాత సింబల్స్ని రీప్లేస్ చేద్దాము, తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం అకార్డింగ్ టు వి బాడ్మాస్, ఓకేనా. ఒకసారి చూడండి, 18 3 7
తర్వాత 2 8 అంతే కదా. ఓకే, అయితే కే ప్రొవైడ్ చేశారు. కే మీన్స్ డివైడ్ అబ్బా, కే మీన్స్ డివైడ్. క్యూ అంటే ఏంటి ప్లస్, క్యూ అంటే ఏంటి ప్లస్. దాని తర్వాత ఏం ఆల్ఫాబెట్ జే, జే మీన్స్ వాట్, జే మీన్స్ వాట్, జే ఎక్కడ ఇచ్చారంటే జే మీన్స్ ఇంటూ, జే మీన్స్ ఇంటూ. దాని తర్వాత టీ, టీ మీన్స్ వాట్, టీ మీన్స్ మైనస్. ఓకే, సో ఫస్ట్ వి బాడ్మాస్ ప్రకారం ఏంటి డివైడ్ మల్టిప్లికేషన్ ఇంకన్నీ ఓకేనా వరుస క్రమంగా. ఓకేనా, ఫస్ట్ డివైడ్ 18/3 అంటే ఎంత 6 ప్లస్ 7 2 ఎంత 14 మైనస్ 8, 14 మైనస్ 8, 14 ప్లస్ 6 అంటే 20, 20 మైనస్ 8, 20లో 8 పోతే ఎంత 12. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్, క్లియర్. ఓకే, మళ్ళీ ఇచ్చారండి బలంగా, అవునా. సో మీరు కూడా నాతో పాటు ప్యారల్గా సాల్వ్ చేసుకుంటారండి. ఓకేనా, స్పీడ్గా ఇంకా సాల్వ్ చేయొచ్చు అండి. దీనికి ఏం తెలియాలి, టేబుల్స్ తెలియాలి, లెక్కలు తెలియాలి. ఓకేనా, లేదంటే మల్టిప్లికేషన్స్ తెలియాలి, డివిజన్స్ తెలియాలి, కూడికలు తెలియాలి, తీసివేతలు తెలియాలి, రీప్లేస్మెంట్స్ తెలియాలి. అవి తెలిస్తే చాలా స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్లియర్, చూద్దాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ నెంబర్స్ రాసేయాలి, ఆల్ఫాబెట్స్ ఉండే చోట గ్యాప్స్ ఇచ్చేసేయాలి. ఇచ్చి ఏదైతే సింబల్స్ ఇచ్చారో ఆ ప్లేస్ రీప్లేస్ చేసుకొని సాల్వ్ చేయడమే. ఒకసారి చూద్దామా. 42 ప్రొవైడ్ చేశారు, కొద్దిగా గ్యాప్ ఇచ్చి 3, కొద్దిగా గ్యాప్ ఇచ్చి 9, కొద్దిగా గ్యాప్ ఇచ్చి 4, కొద్దిగా గ్యాప్ ఇచ్చి 2. దాని తర్వాత ఏం చేద్దాం, ఓకేనా రీప్లేస్ చేద్దాం. కే మీన్స్ వాట్, కే మీన్స్ డివైడెడ్ బై అన్నారు. నెక్స్ట్ మా నెక్స్ట్ క్యూ, క్యూ మీన్స్ వాట్ ప్లస్. నెక్స్ట్ జే, జే మీన్స్ వాట్ ఇంటూ, టీ మీన్స్ వాట్ మైనస్. దీన్ని సాల్వ్ చేయమని చెప్పారు అంతే కదా. ఓకేనా 42/3. ఓకేనా 3 1 3 14 సార్. దీని వాల్యూ ఎంత 42/3 అంటే ఎంత 14 ప్లస్ 9 4 సార్ ఎంత 36, 36 మైనస్ 2. ఓకేనా 36 మైనస్ 2 ఎంత 34. సో 14 ప్లస్ 34. ఓకేనా 34 ప్లస్ 14 ఎంత 48. 48 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి, ఆప్షన్ బి. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. క్లియర్. చూద్దామండి, అగైన్ సేమ్ లాజిక్. మీరు నాతో పాటు ప్యారలల్గా సాల్వ్ చేయండి చూద్దాం. సో ఫస్ట్ నెంబర్స్ రాసుకున్నామా, 81. ఓకేనా, దాని తర్వాత 1, దాని తర్వాత 17, దాని తర్వాత 102. ఇక్కడ బలంగా ఇచ్చారు చూడండి, ఎక్కువ నెంబర్లు పోతుంది. ఓకేనా 102, దాని తర్వాత 6, దాని తర్వాత 34, దాని తర్వాత 6. ఎన్ని నెంబర్లు అండి, 3 4 7 నెంబర్లు ఇచ్చారు. ఓకేనా, ఆల్ఫాబెట్స్ ప్లస్ రీప్లేస్ చేసుకుందాం. హెచ్ మీన్స్ వాట్, హెచ్ మీన్స్ మైనస్ అంటున్నారు. హెచ్ మీన్స్ మైనస్, హెచ్ మీన్స్ మైనస్, హెచ్ మీన్స్ మైనస్. దాని తర్వాత ఏంటి జీ, జీ మీన్స్ డివైడ్, జీ మీన్స్ డివైడ్, అవునా. నెక్స్ట్ ఎఫ్ మీన్స్ వాట్, ఎఫ్ మీన్స్ ఇంటూ, ఎఫ్ మీన్స్ ఇంటూ. దాని తర్వాత ఏంటండి, ఎఫ్ తర్వాత జీ ఇచ్చారు కదా, సో జీ మీన్స్ డివైడ్, జీ మీన్స్ డివైడ్. దాని తర్వాత ఏం ప్రొవైడ్ చేశారండి, 6 తర్వాత ఎఫ్ ఇచ్చారు కదా, ఎఫ్ మీన్స్ ఇంటూ, ఎఫ్ మీన్స్ ఇంటూ. దాని తర్వాత 34, 34 తర్వాత హెచ్ అండి, హెచ్ మీన్స్ వాట్ మైనస్, హెచ్ మీన్స్ వాట్ మైనస్. ఓకే, 2 చోట్ల హెచ్, ఓకేనా 2 చోట్ల జీ, 2 చోట్ల ఎఫ్, అవునా. అయితే 2 మైనస్లు 2 ఇంటూలు, ఓకేనా అన్ని క్లారిటీగా. సో అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేసినటువంటి ఈ సింబల్స్లో ఒకసారి ఈ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు కదండి, ఈ ఒకసారి చెక్ చేద్దాం. ఈ మీన్స్ ప్లస్ అని ఇచ్చారు, ఓకే ఈక్వేషన్లో ఈ అనేది ఎక్కడ మనకు ప్రొవైడ్ చేయలేదు కదా, ఓకే చేయలేదు, క్లియర్ అండి. సో అయితే ఇక్కడ ఓన్లీ మైనస్ సింబల్స్, ఇంటూలు, డివైడ్లు మాత్రం ఉంది. మరి దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, డివైడ్కి ఇవ్వాలి. దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేద్దామా. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 81 ఇక్కడ సైడ్లో రాస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో 81 మైనస్ 1/17, 1/17 ఇంటూ, ఇంటూ ఇచ్చారు కదా, ఇంటూ 102 డివైడెడ్ బై 6 అని ఇచ్చారు, డివైడెడ్ బై 6 అనేది ప్రొవైడ్ చేశారు. ఇంటూ 34, ఇంటూ 34 ఫైనలీ -6, అవునా -6 ఫైనలీ -6. సో ఇలా ఈక్వేషన్ టైప్లో మనం రాసుకున్నాం. డివైడ్సే మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి, కరెక్టే. ఓకేనా, ఫస్ట్ 102/6 సాల్వ్ చేద్దాం. 102/6 సాల్వ్ చేయొచ్చు. 1/17 సాల్వ్ చేస్తే మనకు పాయింట్స్లో వస్తుంది కాబట్టి దాన్ని అలానే రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1/17 అలానే రాసుకోవడం జరిగింది. ఓకేనా 102/6 చేస్తే ఏమవుతుందండి, 6 1s are 6, రిమైనింగ్ 4 మిగులుతుంది, 40 అంటే 17 టైమ్స్, 17 టైమ్స్. సో మనం 102/6 సాల్వ్ చేస్తే మనకి 17 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. 1/17 అంటే అలానే రాసుకున్నాం, బికాస్ 1/17 చేస్తే మనకి డెసిమల్ వాల్యూస్లో వస్తుంది కాబట్టి ఇంకేం లేదు. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 17 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనకి డెసిమల్స్లో వచ్చినప్పుడు దాని ప్రకారం రాసుకునేయండి చాలు. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుందండి, 81 మైనస్, ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ 34 మాత్రం మిగిలింది. సో 1 × 34, 34 - 6, 34 - 6. సో 81 మైనస్, మైనస్లోనే 34 ఉంది, -6 వాల్యూ ఉంది. సో -34 - 6 ఎంత -40, -40. సో 81లో 40 పోతే ఎంతండి, 41 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా,
ఆప్షన్ సి. సో క్లియర్గా ఇంకోసారి చెప్తాను చూడండి. సో డివైడ్ సింబల్స్ వచ్చినప్పుడు అది కనుక డివైడ్ కాకుండా డెసిమల్స్లో వచ్చినప్పుడు అలానే రాసుకునేసేయండి. అప్పుడే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ విధంగా క్యాన్సిలేషన్ అయ్యే విధంగా ఇస్తాడు వాడు. ఓకే, క్యాన్సిలేషన్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం క్యాన్సిలేషన్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. క్లియర్.